అందరికీ నమస్కారం. ఈరోజు పేరు నాని మాజీ మంత్రి మరి ఆయన మాట్లాడుతూ ఒక అభ్యంతరమైన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి, వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణం, హెలికాప్టర్లు కూలిపోయిన దగ్గర నుంచి వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగే జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. అన్నెసరిగా ప్రెస్ మీట్ పెట్టడం, ఇవాళ రాష్ట్రంలో ఏ విలేజ్లన్నీ కూడా ఎక్కడ కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కనీసం రోడ్లు కానీ ట్రైన్లు కానీ అయిన పరిస్థితిలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్న పార్వతీపురం దగ్గర నుంచి ఇలాగ చిత్తూరు దగ్గర నుంచి అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకొని ఆయన చేసే పనిని కూడా మనం అర్థం చేసుకోవాలి అసలు అవసరం ఉంది. ఈయన మాట్లాడుతూ ఉంటాడు, మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని. అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్ లో అడుగు, నువ్వు కూడా గవర్నమెంట్ అడుగు. అది కనుక మీకు కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం. లేదు మేము ఎలా ఇచ్చామో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎన్ని లక్షలకు పెట్టామో, లేకపోతే ఊరికనే ఇచ్చారా, లేకపోతే ఏంటనేది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆడిట్ అబ్జెక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరిని అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కొలిచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. పెద్ద కుటుంబమే ఉంది ఆయన వెనకాల. నువ్వు బ్రతుకుండగా మీ నాన్న చూడలేదు. మీ నాన్నగారు ఎక్కడున్నారో లాస్ట్ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకో. విక్టోరియా గారి ఇంట్లో మరణించారు. ఆయన చాలా పెద్ద మనిషి కృష్ణమూర్తి గారు అంటే. అలాంటి తండ్రి చూడు నువ్వు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, సిగ్యులర్లో మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. నాని, ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సింగిలర్లో మాట్లాడడం, నువ్వు ఎలా ఇచ్చావో చెప్పమంటావు, నీకు చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వెవరు అసలు? వాళ్ళు నువ్వు అడిగావు ఎప్పుడైనా? నీ గొడవల్లో ఎన్ని బస్తాల్లో నీ భార్య పేరు మీద ఎంత అక్రమంగా చేసావు అనేది వస్తే నువ్వు ఫైన్ ఎందుకు కట్టావు? నువ్వు అంత నిజాయితీ పడు అయితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు నీ కుటుంబ సభ్యులు నువ్వు చూసుకో, నీ తండ్రిని నువ్వు చూడలేదు అని బందరంతో చెప్తా ఉంది. ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దోడిని అయిపోతుండే, పతనం అయిపోతావు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు, మనం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది లేకపోతే అనే ఆలోచన వీళ్ళ దుర్మార్గానికి నిదర్శనం. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోబరా ఖర్చు పెట్టారు. మీరు అంతా మంత్రిమండలిలో ఉన్నారు, ఏం మాట్లాడారు మీరు? రాళ్ళకి 800 కోట్లు ఖర్చు పెట్టారు, వ్యాన్లకి సివిల్ సప్లైస్ వ్యాన్లకి 650 కోట్లు ఖర్చు పెట్టారు, కాటాలకు 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు నువ్వేమైపోయావు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు. ఆయన ఒక సినిమా యాక్టర్, ఒక సినిమా చేస్తే 100,000 కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి. నువ్వేంటి? నీకేమన్నా బయటికి వెళ్తే ఏమన్నా రూపాయి ఇస్తారా నీకు ఎవడన్నా? నువ్వు ఎలా సంపాదించావు చెప్పు. నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చి నీ గొడవలు ఎన్ని ఎక్కడి నుంచి చెప్పు. నీ దగ్గర ఆధారాలు ఏమన్నా చెప్పు. నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరిస్తారంట? వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొని ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ. అది తెలుసా నీకు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నీకైతే ఎవరెవరేమో, అందుకే నువ్వు ఆ స్కార్పియోలు లేకపోతే దాంట్లో తిరిగి ఉండొచ్చు. ఆయనకి విసులుబాటు ఉంది, ఆయన తిరుగుతూ ఉన్నాడు. నీకేంటి బాధ? సరే, ఎవరైనా ఇచ్చారని చెప్పమని పోనీ. నువ్వు అన్నావు కదా ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నావు, నువ్వు చెప్పు. పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పి నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? అది ఎవరన్నా ఆడిట్ గవర్నమెంట్ అడిగితే దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టు ఖచ్చితంగా పార్టీ సమాధానం చెప్తుంది. మీ పార్టీ లాగా పైచాతాను పొందేటువంటి పైచాచికంగా ఆనందం మీకు ఇలాంటి ఆలోచనలు రావడం, ఎదరోని తిట్టడం, ఆనందించడం, మీ నాయకుడి దగ్గర నుంచి, మీ పక్కన ఉన్న కొడాలి నాని దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యుడిగా మాట్లాడుతున్నావు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు? ఒక ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి నువ్వు. ఆంధ్ర రాష్ట్రం పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా. ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తా ఉన్నారు. అంతేనా మీరు చేసేది? వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది. ఆ రాష్ట్రం విడిపోతే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే దాని నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఏ రోజైనా మీరు మాట్లాడారా? ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడి గారు మాట్లాడారా? 40,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రం ఉన్నాయి, మీరు ఏమైనా మాట్లాడారా దాని గురించి? మాట్లాడలేదే. ఇవాళ ఇది ఎందుకు మాట్లాడతాను మీరు? వాళ్ళ ఆంధ్ర వాళ్ళని పచ్చిబూతులు తిట్టాడు కేసీఆర్. ఆ రోజు ఎవరైనా మాట్లాడారా? మమ్మల్ని కూడా తిట్టాడు, వ్యాపారస్తులు తిట్టాడు, దొంగలు అన్నారు ఆంధ్ర వాళ్ళని. క్షమాపణ చెప్పారు వాళ్ళు? లేదు కదా. నువ్వెందుకు వాళ్ళ గురించి మాట్లాడతావు?
అక్కడ అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఒక తల్లి బిడ్డను కూడా అంటే నా దిష్టి తగిలింది ఆయన నీకు అని బొట్టు పెడతా ఉంటది. దిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఎందుకన్నా నీ గొడవ నీకు అనవసరం కదా. నువ్వు రాష్ట్రం మీద ఆధారపడి రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి విమర్శించడం సరికాదని నీకు తెలియజేస్తా ఉన్నా. ఒక మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫాలోయింగ్ ఏంటి, ఆయనకున్న కుటుంబం ఏంటి, నువ్వు మాట్లాడే భాష ఏంటి, అసలు నీకేం అర్హత ఉందని సింగులర్ లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. మర్యాదగా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈసారి మాట్లాడితే అంతకన్నా చాలా హార్డ్ గా మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేది అంటే దాన్ని 10 రెట్లు మాట్లాడవచ్చు. మాకు కూడా మాట్లాడవచ్చు. ఎందుకు గొడవ అనవసరం. ఏదో రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఆలోచన తప్పపడే వ్యక్తులు 3 కష్టపడుతూ ఉన్నారు. హెలికాప్టర్లు తిరిగారా, లేదా రోడ్ల మీద తిరిగారా, లేదా కార్ల మీద తిరుగుతారు, ట్రైన్ లో తిరుగుతారు, అవసరమైతే ఫ్లైట్ లో కూడా తిరుగుతారు అవసరాన్ని బట్టి. మంత్రులందరూ ఫ్లైట్ లో తిరగట్లేదా, ఎమ్మెల్యేలంతా ఫ్లైట్ లో తిరగట్లేదా? ఆయన సాగితే ఆయన డబ్బులు ఆయన పెట్టుకొని, లేకపోతే ఆయనకి ఏదైనా అర్జెంట్ పని ఉంటే చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. దానికి మీకు సంబంధం ఉంది. హెలికాప్టర్లు వెళ్ళొచ్చు. మీరు మాట్లాడతారండి. గవర్నమెంట్ లో చూపించండి. మీకు దమ్ముంటే గవర్నమెంట్ లో డబ్బు అన్నట్టు చూపించి మాట్లాడు రాని. అంతేగాని నేను ఇష్టానుసారం మాట్లాడితే కుదరదని కూడా తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ లో ఏ అకౌంట్ అన్నా పెట్టుకోండి, ఎక్కడన్నా దాంట్లో ఖర్చు రాశారు పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి జనసేన పార్టీ తరఫున మేము సమాధానం చెప్తాం. ఏ ఆధారం లేకుండా నువ్వు ఎవడిచ్చాడో చెప్పు. నీకు చెప్పవేంటి, నువ్వేమన్నా బాసవో మాకేంటి? మా అవసరాలు రీత్యా చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకుంటాం, లేకపోతే ఏం జరుగుతుందో మా అవసరాన్ని బట్టి మేము చేస్తాం. మమ్మల్ని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా చెప్తాం. నువ్వు లెక్కెడతావు అంటే ఎన్నిసార్లు వెళ్ళింది. ఇదే పనిలో ఉన్నావు, ఎయిర్పోర్ట్ లో ఉండి ఆలోచించి ఒకసారి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నువ్వే అన్నావు కూటమి ప్రభుత్వం మంచిది కాబట్టి నీ భార్యని బయటకు లాక్కూడదని చెప్పి, నీ భార్య మీద పేరు మీద వ్యాపారం ఉంది కాబట్టి ఎక్కడ కూడా సంయమనం పాటించి ఎవరు కూడా ఆ మా తల్లిని రోడ్డు మీద లాగలేదు. కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే అందరూ లాగుతారు. నువ్వు నిజాయితీ పరుడులాగా, అందరూ దొంగల్లాగా, మీ నాయకుడు గజ దొంగ చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని దోచి వదిలేశారు. రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది? వాళ్ళ యువత ఏం చేశారు మీరు? వాళ్ళు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి మరి 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంతేకాకుండా నిరంతరం పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి, టూరిజం అభివృద్ధి చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కంపెనీలు రావాలి అని మేమంటే కంపెనీలు పంపేసే ప్రభుత్వం మీది. వాళ్ళు గల్లా జయదేవ్ గారు కంపెనీ ఎక్కడ పెట్టాడు? 10,000 కోట్లతో తెలంగాణలో పెట్టాడు. అక్కడ యువత ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? కియా కంపెనీ కూడా పంపించేయాలని చూసిన పరిస్థితి మీది. మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఆశాస్పదంగా ఉంది. కాబట్టి ఈసారి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇలాంటి భాష వాడొద్దని మనం మాట్లాడితే కొంచెం హోదాగా ఉండాలి. అది మానేసి పవన్ కళ్యాణ్ అంటే నీకు కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ అని అనండి. మిమ్మల్ని అనలేదుగా మేము, మిమ్మల్ని సింగులర్ లో మాట్లాడలేదు కదా, మీ నాయకుడిని అనలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారే కదా అన్నాం మేము. నువ్వేంటి సింగులర్ లో మాట్లాడుతున్నావు? నువ్వు పవన్ కళ్యాణ్ నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఎంత వస్తుంది? పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎంత? నువ్వు మాట్లాడితే ఎంత? నువ్వు రోడ్డు మీద వెళ్తే 10 మంది రారు నీ వెనకాల. పవన్ కళ్యాణ్ వస్తే ఆ ఏరియా అంతా ఆయన కూడా ఉంటుంది. ఆయనతో కలిసి నడిస్తే చాలు అనేటువంటి యువత ఉన్నారు ఇవాళ జనసేన పార్టీ అంటేనే జనబలం ఉన్న పార్టీ. నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే మర్యాదగా ఉండదని కూడా నీకు నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీరు అడగండి. మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అడిగానంటున్నారు, తీసుకోండి. మీరు కూడా ఒక మాజీ మంత్రిగా ఉన్నారు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఎంత ఉంది, వాళ్ళ అన్నగారి పరిస్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన అడగమనండి. ఒక విమానం కొనిస్తారు. అలాంటి ఫాలోయర్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మంచిది. కాడి నుంచి మేము కూడా మీరు వాడిన భాష వాడవలసి ఉంటుంది. మీకంటే రెక్లెస్ కూడా మాకు కూడా మాట్లాడుకోవచ్చు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల పదవిలో చేసి ఓ మంత్రిగా ఉండి 2-3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నావు ఒక ముఖ్యమంత్రి గురించి. ఒక మంచి సినిమా యాక్టర్, ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా ఆయన గుర్తింపు ఉన్న వ్యక్తి. వాళ్ళు మేము వెళ్తేనే ఇతర దేశాలు వెళ్తే ఇవాళ జనసేన పార్టీ నుంచి ఎంతో ఆదరణ కల్పిస్తుంది. అలాంటి పార్టీలో మేము ఉన్నాం. ఆయన వల్ల మేము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. ఆయన కూడా ఇవాళ ఆయన ఎంతో కష్టపడి ఈ రోజు పార్టీ నిర్మించి ఎన్నో నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన విమర్శలు చేసిన, తల్లిని పెళ్ళాలని తిట్టినా ఈ రోజు ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్పాడు తప్ప ఎప్పుడు మీ మాటలకి సమాధానం చెప్పలేదు. కానీ ఈ కానించి మీరు మాట్లాడితే చూస్తాం ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ, ఇలాంటి భాష వాడొద్దు. మీకు ఏదైనా అనుమానం ఉంటే గవర్నమెంట్ ఆడిట్ లో చెక్ చేయించండి. ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా, ఏ వ్యక్తి అయినా నేను డబ్బులు ఇచ్చినా దానికి ఖచ్చితంగా నేను ఆశ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, మరొకసారి ఇలాంటి ప్రెస్ మీట్లు, ఇలాంటి వృధా డైలాగులు, జనాన్ని డైవర్షన్ చేసే మానేయమని చెప్పి నేను మీకు ఎత్తో పలుకుతాను.